నమస్తే అండి, గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం. ఇవి క్యాబేజీ ఆకులండి, మా టెర్రస్ గార్డెన్లో కాసినాయి. ఈ క్యాబేజీ ఆకులతోటి మంచి టేస్టీ చట్నీ చేసుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంటుంది. ప్రొసీజర్ చూడండి. ఈ ఆకుల్ని కడిగి కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇదిగోండి 2 టమాటాలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. టమాటాలు 1 నిమిషం వేగాక తరిగిన క్యాబేజీ ఆకులు వేసుకోవాలండి. దీనిలో తగినంత ఉప్పు వేసి మగ్గనివ్వాలి, కలిపి మగ్గనివ్వాలండి. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఒక తాలింపు గరిటెలో 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వేగనివ్వాలి. కొద్దిగా వేగాక దీనిలో కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెము నువ్వులు కూడా వేసుకోవాలి. వేడికి నువ్వులు వేగిపోతాయి. దీనిలో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. క్యాబేజీ ఆకు టమాటా వేగిపోయింది కదండి, కొద్దిగా నానబెట్టిన చింతపండు వేసేయండి. చల్లారాక ఆ పొడిలో కలిపి గ్రైండ్ చేయాలి.